వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీకోసం ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ కచోరీ రెసిపీతో మీ ముందు వచ్చేసాం. బయట మార్కెట్లో దొరికే కచోరీ కాకుండా ఇంట్లోనే ఎంతో స్పెషల్గా అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. తక్కువ పదార్థాలతో సింపుల్ స్టెప్స్తో ఈ కచోరీ ఎలా చేయాలో చూపిస్తాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మిక్సీ జార్లో ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు 2 కప్స్ వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి, 1/2 ఇంచ్ అల్లం, 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బరకగా మిక్సీ పట్టండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న స్వీట్ కార్న్ మిశ్రమం వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 ఉల్లిపాయ వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 400 గ్రామ్స్ మైదా వేసుకుని ఉప్పు తగినంత వేసుకుని చపాతీ ముద్దలాగా మెత్తగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకుని వెట్ క్లాత్ తీసుకుని కవర్ చేసి 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత వెట్ క్లాత్ తీసేసి పిండిని మళ్ళీ కలుపుకుని ఈక్వల్ సైజ్ బాల్స్ కింద డివైడ్ చేసుకుని పెట్టుకోవాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ని కూడా బాల్స్ కింద డివైడ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకుని ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టఫింగ్ పెట్టుకుని దీన్ని క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కచోరీని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులు తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కిచెన్లో గరమైన స్వీట్ కార్న్ కచోరీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.